జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై ఆమోదించిన మంత్రి మండలి. నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించిన చెల్లిపోయి. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్టుకు సిద్ధమైన విశాఖ పిఎం పాలెంలోని వైఎస్ఆర్ ఏసీఎస్ స్టేడియం. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరిగే ఈ టెస్టులో ఆడేందుకు విశాఖపట్నానికి చేరుకున్న భారత్ ఇంగ్లాండ్ జట్లు. ముఖ్యమంత్రి జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి. కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి కానీ అధికారం కోసం దిగజారుడు మాటల్లో మాట్లాడొద్దంటూ హితావు పలికిన నాని. జిల్లా ప్రజలు అధికారుల సహకారంతో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి. నూతన సంయుక్త కలెక్టర్ కాకినాడలో జేసీగా బాధ్యతలు తీసుకుని జిల్లా కలెక్టర్గా కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రవీణ్ ఆదిత్య. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదించిన మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. ఇక అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్ లో జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. ఇక రాష్ట్రంలో నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, 6100 పోస్టులతో డిఎస్సి నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇక అదేవిధంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందన్నారు పేర్కొన్నారు. వేధిస్తున్నటువంటి అంశంగా చూస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలామందిలో. వారందరికీ శుభవార్త ఇవాళ కేబినెట్లో మంత్రిమండలి ఆమోదించింది. మెగా డిఎస్సి నిర్వహించాలని, మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. మెగా డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 నుండి ఒక విద్యారంగంలోనే 14,219 పోస్టులు ఈ ప్రభుత్వం నియామకం చేసింది. 14,219 పోస్టుల్ని ఈ ప్రభుత్వం నియామకం చేసింది. సబ్జెక్ట్ టీచర్లు కాన్సెప్ట్ దృష్ట్యా ఏర్పడినటువంటి ఖాళీ 7,761 పోస్టులు దీంట్లో భాగంగా భర్తీ చేసింది ప్రభుత్వం ఆనాడి గతంలో జరిగినటువంటి దాంట్లో. దీనికి అర్హత 42 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకొక 5 సంవత్సరాలు వయో పరిమితిని సడలింపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తాం. 8 రోజులు టెట్ నిర్వహణ. దానితో పాటు ఇంకా ఉద్యోగ నియామకాలు ఉన్నాయి. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని, 689 పోస్టులు భర్తీ చేయాలని మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇందులో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్టుకు పిఎం పాలెంలోని వైఎస్ఆర్సీపీ అలాగే ఏసీఎస్ స్టేడియం సిద్ధమైంది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరిగే ఈ టెస్టులో ఆడే భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్లు విశాఖకు చేరుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ రెండు జట్లు ఆటగాళ్లు విశాఖ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. తమ అభిమాన క్రికెటర్లు చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలి వెళ్లారు. ఇరు జట్ల క్రీడాకారులను ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్ష కార్యదర్శులు శరత్చంద్రారెడ్డి,
ఎస్ఆర్ గోపీనాథరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం భారత్ ఇంగ్లాండ్ ఆటగాళ్లు నోవాటెల్కు చేరుకున్నారు. బుధ గురువారాల్లో ప్రాక్టీస్ సెషన్స్ పాల్గొంటారు. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టులో తొలి 2 రోజులు ఆధిక్యాన్ని ప్రదర్శించిన భారత్ జట్టు అనూహ్యంగా 4 రోజుల్లోనే మ్యాచ్ను ముగింపు చేసి పరాజయం మూటగట్టుకుంది. బజ్బాల్ క్రికెట్ పద్ధతిని అకళింపు చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు అనూహ్యంగా తొలి మ్యాచ్ విజయం సాధించింది. 1-0 ఆధిక్యంతో విశాఖకు విచ్చేసింది. తొలి టెస్టులో గాయపడిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మినహా రెండో టెస్టుకు ఎంపిక చేసిన పూర్తి భారత జట్టు విశాఖ చేరుకుంది. एक बजे జగన్పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని, రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన కాంగ్రెస్ ప్రాపకం కోసం పాకులాడడం సరికాదన్నారు. 10 మంది పనికిమాలిన వెధవల్ని వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ అంటూ తెలంగాణలో పరువు తీసుకున్న షర్మిల ఇప్పుడు ఏపీకి వచ్చి అదే పని చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఏం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాట్లాడుతున్న షర్మిల కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం కూడా లేదన్నారు. ఎంపీగా కూడా గెలుస్తాడో లేదో తెలియని రాహుల్ గాంధీ రాష్ట్ర సమస్యలు ఎలా పరిష్కరిస్తారని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పనికి మాలినటువంటి తీసేసిన తహసీల్దారులాగా ఆ 10 మంది పనికి మాలిన నాయకులను వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది. ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు. ఆవిడకి ఏమన్నా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము, రాజశేఖర రెడ్డి గారి ప్రత్యర్థులు దేబిఎన్ రాధాకృష్ణ, రామోజీరావు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎవరో రాజశేఖర రెడ్డి గారిని సర్వనాశనం చేస్తానని చెప్పి తిరిగినాళ్ళు. పవన్ కళ్యాణ్ రాజశేఖర రెడ్డి గారి పంచి కొట్టి తరిమి కొడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇళ్ళకెళ్ళి వీళ్ళందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని నిలబెట్టి ఈరోజు ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 ఏళ్ళైనా రాజశేఖర రెడ్డి గారి పేరు రోజు ప్రతివాడు తలుస్తున్నాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయటానికి వచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మాడు పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి 0% ఓటింగ్ ఇస్తారు. ఇంకోటి చెప్పుద్ది ఆవిడ ఏ రోగానికైనా ఒకటే ట్యాబ్లెట్, పోలవరం అవ్వాలన్నా కాంగ్రెస్ అధికారంలో రావాలి, ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, స్టీల్ ప్లాంట్ అయినా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ఏ సమస్య తీరాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పింది. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి ఉందా ఈరోజు రాష్ట్రంలో?
మోడీ గారికి 350 సీట్లు వస్తాయని చెబుతున్నారు. నరేంద్ర మోడీకి 350 సీట్లు వస్తాయని ప్రతి సర్వేలన్నీ చెబుతున్నారు. చెబుతుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వద్దంటే నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు. మమతా బెనర్జీ వివాదాలు, ప్రతి వాళ్ళు ఇండియా కూటమి పెట్టారు. ఆ కూటమి ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏంటి అధికారంలోకి వచ్చే? రాహుల్ గాంధీ అక్కడ ఎంపీకి గెలుస్తాడా? మన యూపీలో ఓడిపోయాడు. ఈసారి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అసలు ఎంపీలకు గెలిచే పరిస్థితి ఉందా? అదో తీసేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీని దాన్ని పట్టుకొచ్చి డిస్పోజల్ పార్టీని రాహుల్ గాంధీ మొదటి సంతకం పెడతాడంట. ఎక్కడ పెడతాడు మొదటి సంతకం? ఎక్కడ పెడతాడు? ఆ ఎంపీ కూడా కాడు. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే పరిస్థితి ఉందా? మనం బతికుండగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడగలమా ఈ దేశంలో? అది తీసేసిన పార్టీ. 30 రాష్ట్రాలు ఉంటే కనీసం 25 రాష్ట్రాలు అసలు ఆ పార్టీనే లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు, ఎంపీ కూడా అవడు. జిల్లా ప్రజలు అధికారుల సహకారంతో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా నూతన సంయుక్త కలెక్టర్ జేసీ ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిపాలనా అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా జేసీగా నియమించింది. ఇక ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఆయన కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్గా కృతికా శుక్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి డిఆర్డీఏ పీడీకే శ్రీరామణి, పౌర సరఫరాల సంస్థ డిఎండి పుష్పమణి, పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్ సూర్యప్రకాష్ రావు, ఏడీ సర్వే బి లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ ఏవో జిఎస్ఎస్ శ్రీనివాస్, వివిధ విభాగాల అధిపతులు, పలువురు ఇతర అధికారులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు 31వ తారీఖు నేను జాయింట్ కలెక్టర్ కాకినాడగా పోస్ట్ ఛార్జ్ తీసుకున్నాను. సో ఎర్లియర్ నేను పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్గా 1.5 years నేను పనిచేశాను. సో this post is very new for me. So మీ అందరి సపోర్ట్తో, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరి సపోర్ట్తో, ఈవెన్ స్టేక్ హోల్డర్స్ అందరి సపోర్ట్తో I wish I'll perform better, and all my predecessors in this district have done very good work. So I had got a lot of training support with all the senior officers in this district. So with the support of district collector and all the other officers, so ఈ డిస్ట్రిక్ట్లో ఇంకా రెవెన్యూ సబ్జెక్ట్స్ సంబంధించి అండ్ ఆల్ ద అదర్ సబ్జెక్ట్స్ అసైన్ టు మీ, ఐ విల్ పర్ఫార్మ్ బెటర్ అండ్ ఐ విల్ విష్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఇస్ మచ్ నీడెడ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. నందలూరు మండల ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇక ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించి అధికారులు ప్రగతి నివేదికను వివరించారు. ఈ మేరకు పలువురు సభ్యులు ఆయా శాఖల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పలువురు అధికారులు వారి శాఖలో సిబ్బంది చేస్తున్న నిర్లక్ష్యంపై ప్రశ్నించారు. మండల ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సమావేశంలో నిర్వహించే అంశాలను దృష్టిలో పెట్టుకుని గ్రామాభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గడికోట ఉషారాణి, కో ఆప్షన్ సభ్యులు కలీం, బీసీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణా యాదవ్, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జరుపుకునే సర్వసభ్య సమావేశం అనేది మీకు అందరికీ తెలిసిన విషయం. ఈ మీటింగ్ అనేది మండల డెవలప్మెంట్ కొరకే కానీ పర్సనల్గా పెట్టుకునే మీటింగ్ ఏం కాదు. ఇది మీకు అందరికీ తెలిసిన విషయం. నేనే మంత్రులుగా చెప్పాల్సి. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి మండలంలో ఏమి జరుగుతుంది, ఏమి జరగలేదు, మన ఎంపీటీసీ సభ్యులు కానివ్వండి, సర్పంచులు కానీ మాట్లాడే హక్కు మీకుంది. నిలబెట్టి మాట్లాడే హక్కు. నన్ను కూడా మీరు మండల ప్రెసిడెంట్గా, మండల స్థాయి ఉద్యోగులు కూడా, ప్రతి డిపార్ట్మెంట్కి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండేటప్పుడు ఏం చేస్తున్నారు, ఎంత మీరు చెప్పింది కరెక్టా కదా, మీరు వింటున్నారు, విన్న తర్వాత దాన్ని క్రాసింగ్ చేయొచ్చు, అడగచ్చు. అందుకే సర్వసభ్య సమావేశం లేదు. కాబట్టి ఈ సమావేశానికి అందరూ హాజరయ్యారు. హాజరు కాదు ఎవరన్నా ఉన్నా కూడా దాన్ని కూడా ఫేస్బుక్లో రాసి అన్ని డిపార్ట్మెంట్లు రావాలి. ఆ ఫ్రంట్ చైర్లో దయ నుంచి చెప్తున్నాను, సభ్యులను ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు టైం నుంచి ఇప్పుడు 11 గంటలైంది. 1:30 నుంచి మొత్తం కలిపి 12, 18, 20 ఉన్నాయి మొత్తం ఆఫీసు. ఈ ఎన్ని ఆఫీసులు అందరి దగ్గర మనం మాట్లాడించుకోవాలి. ఎవరెవరు ఎంత డెవలప్ చేస్తున్నారని తెలుసుకోవాలి. మీరందరూ వినాలి. మనమే లేట్గా వస్తే 11 గంటలు మన సభ్యులు వస్తే ఇది సభ్యులు లేట్గా వచ్చిన నో ప్రాబ్లం. మనకు కావాల్సింది మన సభ్యత్వము, సభ్యులు.
ఈవెన్ జెడ్పీటీసీ కూడా లేట్గా వచ్చారు, నో ప్రాబ్లం. యాక్చువల్గా చెప్పేది వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ వాళ్ళు లేట్గా వచ్చి ఎప్పుడైనా ఇన్వైట్ చేస్తాం, మీరనేది నాకు కంపల్సరీ. దయచేసి పాటించండి, మండల డెవలప్మెంట్ తోడ్పడండి. నా రిక్వెస్ట్ సపరేట్గా మీకు నా రిక్వెస్ట్. అట్లే ఈరోజు పత్రిక ముఖ్యంగా కూడా నేను తెలియపరుస్తున్నాను. ఏంటంటే మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు ఏమైనా ఉన్నట్లయితే చదివి వినిపించమంటారు. ఇప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులు ఏ సబ్జెక్టులు అయితే మనం పాటిస్తున్నామో ఆ సబ్జెక్టుల క్యాష్ సర్వే కావచ్చు, తర్వాత వచ్చి మన మెడికల్ హెల్త్ కార్డ్స్ కావచ్చు, ఈ సెల్ఫ్ కార్డ్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్స్, ఇవన్నీ కూడా మొత్తము మీ అందరికీ తెలుసు. వెల్ఫేర్ స్కీమ్స్ ప్రతి సెక్రటేరియట్లోనూ ప్రతి ఒక్కరు కూడా పనిచేయగలిగితే మనము జిల్లాధికారుల దగ్గర మాట్లాడవలసినటువంటి అవసరం లేదని నేను సభ్యులంగా మనం చేసుకుంటున్నాను. తర్వాత మైలవరం సబ్ డివిజన్ పరిధిలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారని మా జిల్లా వాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు మైలవరం సబ్ డివిజన్ ఏసీపీ మారగాని రమేష్ సమాధానమిస్తూ మా డివిజన్ పరిధిలో ముఖ్యంగా మైలవరం, తిరువూరు, విసన్నపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని, దానిని నియంత్రించిన దానికి ఉదయం సాయంత్రం సమయంలో నేనే స్వయంగా మా సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్తో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నామని, ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ట్రాఫిక్ విషయంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం సబ్ డివిజన్ ఏసీపీ రమేష్ గారు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని వారి మాటని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ పరిధిలో 7 మండలాలు ఉన్నాయి. ఆ 7 మండలాల్లో విసన్నపేట, తిరువూరు, మైలవరం ఈ 3 కూడా టౌన్ ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ కొంచెం రద్దీగా ఉంటుంది. ఆ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఆ ట్రాఫిక్ నియమ నిబంధనలు మీరు ఎలా తీసుకుంటున్నారు? నమస్తే అండి. మీరు చెప్పినట్టుగా నా సబ్ డివిజన్ నుండి 7 మండలాల్లో తిరువురు, విసన్నపేట, మైలవరంలో కొంచెం టౌన్ నెట్వర్క్స్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం మేమంతా అన్ని చర్యలు కన్సర్న్ ఎస్ఐస్, సిఐస్ వాళ్ళ పర్యవేక్షణలో జాగ్రత్తగా జరుగుతుంది. ప్రతి ఇంపార్టెంట్ కూడల్లో ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా మూవ్మెంట్ ఉందో ఆ ప్లేసుల్లో ట్రాఫిక్ బీట్స్ అనే సిస్టాన్ని మేము ప్రవేశపెట్టాం. ఆల్రెడీ ఉంది. దాన్ని కూడా కొంచెం స్ట్రెంగ్తన్ చేస్తాం జరిగింది. ఇంపార్టెంట్ ప్లేస్లో ట్రాఫిక్ రెగ్యులేషన్, అలాగే విజిబుల్ పోలీసింగ్ అనే ప్రక్రియ కూడా ఒకటి మా సిపిసార్సి కంజాల టాటా ఐపీఎస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం సిటీలో జరుగుతుంది. ఆ ప్రక్రియ ఈవినింగ్ 4 to 8 ఆల్ ఆఫీసర్స్ షుడ్ బి ఆన్ ది రోడ్, ఎస్ఐస్, సిఐస్ అండ్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో. మేము కన్సర్న్ ఏరియాలో ఎక్కడైతే ట్రాఫిక్ పీక్ అవర్స్లో రెగ్యులేట్ చేస్తూ మా స్టాఫ్ కూడా మానిటర్ చేస్తూ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను. అలాగే విత్ రిగార్డ్ రోడ్ సేఫ్టీ కోసం కూడా హైవే మొబైల్స్ కూడా మేము తిరుగుతున్నాము. ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యే ప్రక్రియ ఇమీడియట్గా హైవే మొబైల్ వాళ్ళ స్పాట్లోకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ ప్రాణం రక్షిస్తానికి కన్సర్న్ హాస్పిటల్స్ కూడా పంపించే ప్రక్రియ కూడా మా సిపి గారు చేపట్టారు. విన్నారు కదా, మరి ట్రాఫిక్ నియమ నిబంధనల విషయంలో ఎస్ఐలు, సిఐలు వారే కాకుండా ఏసీపీ గారు కూడా దగ్గరుండి ఈ ట్రాఫిక్ నియమ నిబంధనల్ని ఫాలో అవుతూ మరి క్లీన్ చేస్తున్నారని చెప్తున్నారు. అలాగనే రోడ్ యాక్సిడెంట్లో ఎవరైనా దెబ్బ తగిలి ఇంజూర్ అయితే వారికి ప్రత్యేకించి వాహనాల్లో హాస్పిటల్ పంపుతున్నామని చెప్తున్నారు. మరి ఏసీపీ గారి మాట ప్రకారం ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ నియమ నిబంధనల్ని ఉల్లంఘించొద్దని వారు కోరుతున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లా వన్ న్యూస్. పాతపట్నం మండల కేంద్రంలో ఈ రోజు జరిగినటువంటి బూత్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే రెడ్డి శాంతి. ఆమె మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం మొత్తం 5 మండలాల 322 బూత్లు ఉన్నాయని, ఆయా బూతులకు సభ్యులు నియమించి వారికి అవగాహన కలిగించేలా చూడాలని, అలాగే నియోజకవర్గం మొత్తం మీద
100 కోట్ల రూపాయల అందించడం జరిగిందని, అందులో భాగంగా అన్ని సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాయి. అలాగే వంశీధార నిర్వాసితుల అదనపు నష్టపరిహారంగా 216 కోట్లు ఆయా ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, అలాగే కొరసవాడ, కాగువాడ, రొంపివలస, రోమదాల గ్రామాలకు గాను దశాబ్దాలుగా నిర్మించని వంతెనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగిందని ఆమె తెలియజేశారు. ఆ చుట్టుపక్కల 27 గ్రామాలు ఎంతో ఆనందించాయని, మళ్లీ వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని, అలాగే పాతపట్నం నియోజకవర్గం రెడ్డి శాంతిని గెలిపించాలన్నారు ఆమె. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీ బూరెల శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ టి ప్రసాదరావు, దేవాంగ సంఘ నాయకుడు చంద్రయ్య, జడ్పీటీసీ గూగూడ ఎండయ్య, ఎంపీపీ ప్రతినిధుల దొర పార్వతీశం, బైపోతు ఉదయచంద్రారెడ్డి, రామారావు, మండల జేఏసీ కన్వీనర్లు వై సూర్యం పోలకి, జయమునిరావు, ఏ వెంకటేష్, సురేష్, అధ్యక్షులు మీసాల రామకృష్ణ, సారిపల్లి ప్రసాదరావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండేటువంటి 78 బూతులు, ఎల్లంపేటలో ఉండేటువంటి 43 బూతులు, కొత్తూరులో ఉండేటువంటి 80 బూతులు, తిరుమలలో ఉండేటువంటి 44 బూతులు, అంటే మొత్తంగా కలిపితే 3322 బూతులకు గాను మరి ఉండేటువంటి 91 సచివాలయాలు, 160 పంచాయతీలు, మరి 700 పైన మన గ్రామాలు, గిరిజన గ్రామాలు, మరి అత్యంత బలహీన బడుగు వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు నివసించేటువంటి మన ప్రాంతాలు, మరి మన ఈ పాతపట్నం నియోజకవర్గంలో రాబో ఎన్నికల్లో మరి 1 నెల 45 రోజుల్లో 2 నెలల్లో జరగబో ఎన్నికల్లో మరి ఏ విధంగా మనం అత్యధిక మెజార్టీతో మనం ఏ విధంగా గెలవాలి, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మనం ఇక్కడ ఎమ్మెల్యేని ఏ విధంగా గెలవాలి, మరి ఇదే మెజార్టీతో వైఎస్ఆర్సీపీ ఎంపీ కూడా మరి అత్యధిక మెజార్టీతో గెలిపించే యోచనకు మరి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ, బాలరాజు మహేష్ గారికి, అర్జున్ మహేష్ గారికి, మరి రామకృష్ణ గారికి, సురేష్ గారికి, మరి మా పెద్దలు రామారావు గారికి, మరి మంచు చంద్రయ్య అంకుల్ గారికి, సామాజిక సాధికారిక యాత్ర మనం రాష్ట్రంలోనే అన్ని విధాలుగా బాగా చూపించాలనుకున్నప్పుడు, మనం అన్ని మీటింగ్స్ పెడుతున్నప్పుడు ప్రతి ఒక్క నాయకులు కూడా ఎంత కష్టపడి తన ప్రాణం అర్పించి మరి ప్రతి ఒక్కరు కూడా మరి మీరు చేసినటువంటి ఆ కష్ట ఫలితమే కదా ఈరోజు 40,000 మంది ఆ రోజు సామాజిక సాధికారికి రావడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. భౌగోళికంగా చాలా కష్ట ప్లేసెస్లో ఉండేటువంటి మన పాతపట్నం నియోజకవర్గం. మరి ఆ రోజే మీరు నిరూపించారు. నాయకులందరూ కూడా, సర్పంచులు, ఎంపీటీసీస్, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్క నాయకులు కూడా ఆ రోజు నిరూపించారు. సో తర్వాత మరి మొన్న జరిగినటువంటి సిద్ధం, మరి జనవరి 27న జగనన్న ఉత్తరాంధ్రకి మరి ఇక్కడ భీమిలిలో జరిగినటువంటి సిద్ధం సభలో మరి చెప్పినటువంటి చాలా మంచి విషయాలు. మరి ఆ రోజు మొత్తం ఉత్తరాంధ్ర అంతా 34 నియోజకవర్గాలు కదిలిపోయి లక్షల మంది సముద్రంలో జగనన్న ఇచ్చినటువంటి ఆ హామీకి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనే బాధ్యతతో అందరూ కూడా కదిలి వెళ్ళాం. మరి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు జరగబో ఎన్నికల్లో మన పాతపట్నం నియోజకవర్గంలో 322 బూత్ల తాలూకా మేనేజ్మెంట్ కోసం ఈరోజు మాట్లాడడానికి సారిపల్లి ప్రసాదరావు గారికి, సూర్య గారికి, మన వైఎస్ఆర్సీపీ సచివాలయ కన్వీనర్ సూర్య గారికి, గౌరవ పెద్దలందరికీ ఇచ్చేసినటువంటి సర్పంచులకు, గౌరవ ఎంపీటీసీస్కు, గౌరవ జడ్పీటీసీస్కు, గౌరవ మండల కన్వీనర్స్కు, పిఎస్సిస్ అధ్యక్షులకు, ఏఎంసీ చైర్మన్స్కు, గౌరవ పెద్దలకు కాదు, మనం 2014 నుంచి కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం, జగనన్న తాలూకా నాయకత్వంలో మన పాతపట్నం నియోజకవర్గం ఎల్లప్పుడూ కూడా గెలుస్తూ ఉండడం ఇది ఒక ఆనవాయితీ. మరి రానున్న ఎన్నికల్లో కూడా మరి నేనే కాదు మొత్తం రాష్ట్రం అంతా కోడై కూస్తూ ప్రతి సర్వే కూడా తెలియచేయడం, మన జగనన్న మనపై చూపించినటువంటి ఆ బాధ్యతకు మనం అందరం కూడా ఏకంగా రాష్ట్రంలో మొట్టమొదటిగా చేసి వైఎస్ఆర్సీపీ. కానీ నిర్లక్ష్యం తగదు, మరి ఓవర్ కాన్ఫిడెన్స్ తగదు. మరి ఎక్కడ కూడా మనం చిన్న అంటే కళ్ళు కూడా మూసి మనది గెలుపు తథ్యం అని కామ్గా కూర్చునేటటువంటి సమయం మనకి కాదు.
దానికే మరి సన్నద్ధం అవుతున్నాం, మనం కురుక్షేత్ర సంగ్రామానికి మరి సిద్ధం అవుతున్నాం. మొన్ననే మన పాతపట్నం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండల కేంద్రంలో టీడీపీ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ శిక్షణా తరగతులతో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విజయవాడ టీడీపీ పార్లమెంట్ మహిళా కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని. మాట్లాడుతూ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల దొంగ ఓట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచారని, ఈసారి మనందరం కలిసి దొంగ ఓట్లను ఏరివేయాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, అప్పులు తప్ప అభివృద్ధి లేదని, ఏదైనా అభివృద్ధి రాష్ట్రంలో జరిగింది అంటే మన చంద్రబాబు నాయుడు టైంలోనేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిరిమల్ల కృష్ణ, మండల బాబు, కోలా ఈశ్వర్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. విజయోత్సవాల్లో బిజీ అయిపోయారు, కానీ ఈ లోపు దొంగలు దూరారు, మనం చూసుకోలేదు. ఓటర్ లిస్టులు వెరిఫికేషన్ అనేది అంత ఇంట్రెస్ట్ ఎవరు పట్టించుకోలేదు. మనం బ్రహ్మాండంగా చేసాం. ఈ జగన్మోహన్ రెడ్డి లాగా మనం కరెంట్ బిల్లు పెంచలేదు, బస్ ఛార్జీలు పెంచలేదు, ఇంటి పనులు పెంచలేదు, చెత్త పనులు తీసుకురాలేదు, రాజధానిని నాశనం చేయలేదు, పోలవరం పాడు చేయలేదు. ఇలా అనేకమైనటువంటి దుర్మార్గాలు మనమైతే చేయలేదు. ఈ రోజైనా 2 సంవత్సరాల నుంచి వాటర్ వెరిఫికేషన్ మనల్ని చేయమనేది దేనికంటే, మనం అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే ఏమైంది, దొంగ ఓట్లు 20 లక్షల దొంగ ఓట్లు రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. అంతేందుకు ఇప్పుడు మా మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమాగారి కాన్స్టిట్యున్సీలో 30,000 దొంగ ఓట్లు తీర్చేసాం. ఇప్పుడు నిన్నగా మొన్న వచ్చిన కొత్త ఓటర్ లిస్టులో ఎక్కడో అటు జంక్షన్లో, అటు దావాజపాలెంలో, అటు ఎక్కడెక్కడ ఓట్లన్నీ కూడా మా మైలవరం నియోజకవర్గంలోనే వచ్చినాయి. అంటే కొత్తగా వచ్చిన వాటిల్లో కూడా దొంగ ఓట్లు. చూడండి ఏ విధంగా దొంగ ఓట్లు చేర్చి 2019లో గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంటున్నాడు వై నాట్ 175 అంటున్నాడు. కేసీఆర్ అనలేదు ఎక్కడా కూడా నేను ఎందుకు గెలవనని. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటంటే దొంగ ఓట్లు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జి వరకు, క్లస్టర్ వరకు కూడా కష్టపడి ఒక సైనికుల్లాగా పనిచేయాలి. మనకుంది ఇంక ఈ లాస్ట్ 2 ఎవరైతే బూత్ పరిధిలో దొంగ ఓట్లు తొలగించి కొత్త ఓట్లు ఎక్కించి గ్రౌండ్ లెవెల్లో కష్టపడతారో, టెలిగ్రామ్ వాటి ద్వారా భవిష్యత్తు గ్యారెంటీ పూర్తిగా చక్కగా పూర్తి చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా బూత్ ఇన్ఛార్జి పేరుతో సహా చంద్రబాబు నాయుడు గారి బాట్లో ఉంటుంది. అంటే కంప్యూటర్ సిస్టంలో ఉంటుంది. ఫలానా ఏ కొండూరులో ఫలానా బూత్ ఇన్ఛార్జ్ చక్కగా. డిఆర్డీఏ వెలుగు ఉద్యోగుల ధర్నాకు దాడా రత్నాకర్ సంఘీభావం తెలిపారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు పోరాటం సాగించాలన్నారు. మీ పోరాటానికి మా పూర్తి సహాయ సహకారాలు ఎలవేళలా ఉంటాయన్నారు. టీడీపీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ మీ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని, మీ పోరాటానికి మా సహకారం ఎలవేళలా ఉంటుందని తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్లో డిఆర్డీఏ వెలుగు సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన దీక్షా శిబిరాన్ని బుధవారం రత్నాకర్ సందర్శించి సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎస్ శ్రీనివాసరావు, వై బాలరాజు, బి కృష్ణ, రామకృష్ణ, ప్రకాష్, సాయి, రమేష్ వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. సీఎం ఆఫీస్కో లేదా మంత్రి గారి ఆఫీస్కో వెళ్ళి మనం అనేక సార్లు అడిగాం, రిప్రజెంటేషన్లు ఇచ్చాం. ఏ రోజు కూడా ఆ క్వశ్చన్ అలాగే తప్పకుండా చేద్దాంలేండి. చెయ్యను అనే పదం ఎవరు రాండ్రు, చేస్తామని అంటారు కానీ ఎప్పుడు చేస్తారు, దానికి ఏం పద్ధతులు ఉండవు. మన పోరాటం ద్వారా మన రోడ్డు మీదకి వచ్చి మన నిర్దిష్టమైనటువంటి గడియలు మనం ఇస్తే తప్ప, ఈ సమయంలోపు మీరు చేస్తే తప్ప, మేము విధుల్లోకి చేరమని అల్టిమేటం ఇస్తే తప్ప ఏ ప్రభుత్వం దిగిరాదు, ఏ అధికారి దిగిరాడు. ఈ ప్రజాస్వామ్యంలో ఇంకొకటి, ఇవాళ రాజ్యాంగపరంగా బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి హక్కు ఏంటి, మనకు కావాల్సింది స్వేచ్ఛాయుతంగా మనం అడగగలుగుతాం. ఏ మామూలు ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని అడుక్కోగలుగుతాడు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని అడుక్కోగలుగుతాడు. అలాగే రోడ్డు మీద ఉండేటువంటి ఒక సాధారణ పౌరుడు కూడా వారి తాలూకా హక్కులకి భంగం వాటిల్లినప్పుడు ఆ హక్కుల్ని పరిరక్షించుకోవడానికి తప్పకుండా రాజ్యాంగ పరంగా మనకు తగలబడినటువంటి హక్కులు అవన్నీ. ఈ హక్కుల్ని ఉల్లంఘించేటువంటి ఇవాళ పని ఇవాళ పోలీసులకు కానీ ఇవాళ ప్రభుత్వం కానీ చేపట్టడానికి ఏ విధంగానూ అధికారం లేదు. కాబట్టి శాంతియుతంగా మనం ఎన్నాళ్ళు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం తలకి మన డిమాండ్ని ఒప్పుకోవాలి. అందులో భాగంగా మనం ముఖ్యంగా చూసాం, ఇవాళ 15,000 రూపాయలకు మనం ఇచ్చేటువంటి ఇవాళ పనిచేసేటువంటి విధానం లేదు. ఇవాళ మన స్కూల్ పిల్లలే ఇవాళ ఫీజులు కట్టాలంటేనే సుమారు 50,000, 60,000 రూపాయలు అయిపోతా ఉన్నాయి పిల్లలందరూ కూడా ఇవాళ. కాబట్టి ఇవాళ మనకి 15,000 రూపాయలు చేయడమే ఇప్పటి వరకు చేయడమే పెద్ద త్యాగం.
ఇకనైనా ఇవాళ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇవాళ మీ డిమాండ్లన్నీ కూడా ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఆమోదిస్తారు. అదేవిధంగా మిగతా మీ ఈఎస్ఐ ఇప్పుడే చూసాం, ఇలా రెగ్యులర్ పే స్కేల్ని అమలు చేయాలని. ఒక్క విషయం అండి మీకు చెప్పేది, ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే ఇవాళ మిడ్ డే మీల్స్ వండుతూ ఉన్నారు, మధ్యాహ్నం భోజన పథకం వండుతూ ఉన్నారు. ఎక్కడ పాపం చాలా ముసలి వాళ్ళు, ఆ ఊర్లో ఆ స్కూల్ పక్కన ఉండేటువంటి వడుగు పలికిన మహిళలు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టడం. మొన్న నర్సింగ్ బెల్ వెళ్ళారు స్కూల్ నుంచి. ఎంత నర్సింగ్ బెల్లో నెలకి 54,000 రూపాయలు ఓన్లీ సరుకులు కొనడానికి. జీతం కాదు, జీతం ఎంత? 3,000 రూపాయలు జీతం. 3,000 సరుకులు కొనడానికి ఏమో 54,000 రూపాయలు ఖర్చు అయితే సుమారు 3 నెలలు అయింది. 1,60,000 రూపాయలు ఈ రోజుకి కూడా ఇవ్వలేదు. అంటే 3,000 రూపాయలు జీతం తీసుకునేటువంటి ఒక ముసలావిడ, 60 సంవత్సరాల ఆవిడ 1,50,000 రూపాయలు అప్పు చేసి ఈవేళ స్కూల్లో పిల్లలకు భోజనం పెడితే ఆ ఘనత ముఖ్యమంత్రి తీసుకుంటారా, ఆ 60 సంవత్సరాల ఆవిడకి ఇవ్వాలా? మనం ఆలోచించాలి. ఎవరికి ఇవ్వాలండి? నా స్తోమత లేకపోయినా, నేను పేదరికంలో పుట్టినా, నేను మానేలేదే భోజనం పెట్టడం. అయ్యో ఈ పిల్లలు వస్తువులు ఉంటారు అనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఆవేళ అప్పు చేసి, అప్పు ఇచ్చినట్టు కూడా ఆవేళ వచ్చాడు. ఏమంటే అప్పు తీసుకుంటే 1,54,000 3 నెలలు అయిపోయింది, మీరు ఇప్పించారు సార్ అంటే డిఓ ఫోన్ చేసాం. సార్ మా పిల్లల్ని పెట్టాం, అక్కడ ట్రెజరీలు ఉన్నాయి, పట్టణ నొక్కాలి కదా, మనం మేమేం చేయలేమన్నారు. అంటే ఈ విధమైనటువంటి పరిపాలన అందిస్తాం. అవుట్ సోర్సింగ్లో ఎన్టీఆర్ హాస్పిటల్లో ఇవాళ మనం చూస్తే ఎంప్లాయీస్కి 18,000 రూపాయలు కాంట్రాక్చువల్గా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. దానికి పేమెంట్ అవుట్ సోర్సింగ్ రూపంలో జీవో ఉంది. ఇవాళ వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు 9,000 రూపాయలు, సగం అండి. మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి తెలియదు, గాలి కలిసిపోతా ఉన్నాయి. మరి ఇవన్నీ చూడాల్సిన బాధ్యత లేదా? ఈఎస్ఐ లేదు, ఈపీఎఫ్ లేదు. ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థ ఎక్కడైనా సంస్థ పెడితే, ఎవరైనా ఆఫీస్ పెట్టుకుంటే ఈఎస్ఐ ఉందా, ఈపీఎఫ్ ఉందా, స్టాట్యూటరీ నామ్స్ లేవు అని కేసులు రాస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం తరఫున మీ అందరూ పనిచేస్తా ఉన్నారా 8 సంవత్సరాలు? మరి మీ అందరికీ ఈఎస్ఐలు, ఈపీఎఫ్లు ఇవాళ మీకు ఇచ్చేటువంటి జీతాల మీద ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వాల్సిన బాధ్యత ఎందుకు లేదు? స్టాట్యూటరీ నామ్స్ ప్రకారం ఇవాళ లేబర్ యాక్ట్స్ ప్రకారం కూడా మీరు నిబంధనలు పాటించకపోతే మరి మనం పనిచేసేటువంటి వ్యక్తులు మన డిమాండ్ల సాధన కోసం మనం ఎందుకు బయటికి రాకూడదు, మనం ఎందుకు ఉద్యమాలు చేయకూడదు? మనం ఉద్యమాలు చేసేటువంటి సరైన రీతిలో మనం ఉద్యమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. ఈ అనకాపల్లి ప్రాంతం వరకు కూడా మీ ఉద్యమానికి పూర్తి సహాయ సహకారాలు నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఏ అధికారులు మీకు ఇబ్బంది పెట్టినా తప్పకుండా నాకు ఫోన్ చేయండి, మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళతో అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, 1 రోజు లేట్ అవ్వచ్చు, 2 రోజులు లేట్ అవ్వచ్చు, 3 రోజులు లేట్ అవ్వచ్చు. ఇంకొకటి, ఈవేళ ఈ ప్రభుత్వం అంటా ఉంది మీకు ఎస్మా ప్రయోగిస్తాం, లేకపోతే మీకు ఉద్యోగాలను తీసేస్తా ఉన్నాం. అసలు మిమ్మల్ని తీసేయడానికి సిద్ధపడతామంటే జనం ఇవాళ మేము మమ్మల్ని తీసేసేది నాకు అర్థం కాదండి. ఎన్ని రోజులు ఉందండి? ఏప్రిల్ 14వ తారీఖు ఎన్నికలు. ఏప్రిల్ 14వ తారీఖు ఎన్నికలు. ఎలక్షన్ కూడా ఎప్పుడు వస్తుందండి? మార్చి 1వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ అంటే ఎలక్షన్ కోడ్. ఫిబ్రవరి 12వ తారీఖున షెడ్యూల్ ఇస్తారు. షెడ్యూల్ అంటే డేట్, ఏ రాష్ట్రాలు ఏ తారీఖులో చేస్తారని. 12వ తారీఖు షెడ్యూల్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయా? లేవు. ఆపద్ధర్మ ప్రభుత్వం అయితే ఈయన మమ్మల్ని పీకేది నాకు అర్థం కాదు. మనమే పీకుతా అందరినీ కూడా పీకపోతే. రేపు మనం చెప్తా ఉన్నాం, రేపు రాబోయేటువంటిది ఎవరు ఎన్ని ఏ సందర్భాల్లో ఎలాగనుకున్నా కూడా ఉద్యోగస్తులు కూడా అటు ఇటు ఉంటారు, అట్టుంటారు ఉన్నామండి. మన స్వలాభం కోసం, మన స్వప్రయోజనాల కోసం, ఉద్యోగస్తులందరి తాలూకా ఇవాళ సంక్షేమం కోసం మనం పోరాటం చేస్తా ఉన్నాం, ఇవాళ రాజకీయాలకు అతీతంగా. కాబట్టి ఈ పోరాటం ఏ ఒక్క జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానో లేదా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగానే కాదు, మనకు న్యాయం చేయలేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కాబట్టి ఇక్కడ ఎక్కడ వ్యక్తుల మీద కాదు మన పోరాటం. ఇవాళ మనకి న్యాయం చేయలేనటువంటిది, మనకి సంక్షేమం అందివ్వలేనటువంటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఉన్నాం. ఆ ప్రభుత్వం ఎవరైనా సరే తలొగ్గాలి, మన పోరాటాలకి తలదించుకొని రావాలి, మన డిమాండ్లకి అంగీకారం తెలపాల్సిందే. తప్పకుండా అంగీకారం తెలుపుతుందని సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మీకు మీ తాలూకా పూర్తి
ఇవాళ ధర్నాలకు కానీ ఇవాళ ఏ కార్యక్రమాన్ని కలిసే మా పూర్తి సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా మేమందరూ అందించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవిస్తుంటాము. 2024 ఎన్నికల తర్వాత పారిపోయేందుకు చంద్రబాబు పవన్ సిద్ధమని మంత్రి అంబటి సవాల్ విసిరారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ విజన్ అన్నారు. కౌరవ సైన్యాన్ని జయించేందుకే సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబుకి ఉంది విజన్ కాదు, ఆయన ఒళ్లంతా విషయమే. మేం సిద్ధమంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా సంసిద్ధమం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా తెలియదు, వాళ్లు సిద్ధమంటుంటే నవ్వొస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధం అంటున్నారు, దేనికి సిద్ధం? చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధమా అన్నారు ఆయన. ఇక చంద్రబాబు విసిరే ముష్టి కోసం సిద్ధమా, ఓడిపోయే పారిపోయేందుకు సిద్ధమా? 2024 ఎన్నికల తర్వాత పారిపోయేందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ వారి మద్దతుదారులు సిద్ధమా అంటూ అంబటి ట్వీట్ చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు. సిద్ధం అని పెట్టారు. మేము ఎన్నికలకు సిద్ధం, సర్వం సిద్ధం చేసుకున్నాం. మా 175 మంది అభ్యర్థులు సిద్ధం, 25 మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం. మేము సిద్ధంగా ఉన్నాము, ప్రజలకు మేలు చేశాము, రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము, మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు సిద్ధమని. చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా సిద్ధం అంటున్నాడు. దేనికయ్యా సిద్ధం? మీరు నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో, డ్రామా ఆడుతున్నారో తెలియదు మీకు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు, అనౌన్స్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు 1 నిలబడతాడో 2 నిలబడతాడో తెలియదు. వీళ్ళు సిద్ధం అంట. దేనికయ్యా మీరు సిద్ధం? ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం. ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. మూటాముళ్ళ సర్దుకొని, ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకొని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘ పిలుపు మేరకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ కాకినాడ జిల్లా కేంద్రం ధర్నా చౌక్ రోడ్లో జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వివి రమణ అధ్యక్షతన ఈ రోజు ప్రారంభించడం జరిగింది. కరప, పెదపూడి, జగ్గంపేట, ప్రతిపాడు, పిఠాపురం టౌన్ మండలాల యూటీఎఫ్ కార్యకర్తలకు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవిచక్రవర్తి నూలు దండలు వేసి రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పెన్షనర్ సంఘం బాధ్యులు సిహెచ్ సత్యనారాయణరాజు, యూటీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ కన్వీనర్ జోగా అప్పారావు, సిఐటియు నాయకులు పలివెల వీరబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అదేవిధంగా యూటీఎఫ్ జిల్లా ట్రెజరర్ పివిఎన్ గణేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్ శ్రీరాములు, ధర్మరాజు తదితరులు మాట్లాడారు. అధ్యక్షులు నగేష్ మాట్లాడుతూ ఉద్యమ నాయకుల సేవలను కొనియాడారు. జి వెంకటేశ్వరరావు, రవి, శ్రీనివాస్, ఎస్పి జ్యోతి, టి త్రినాథ్, పి వెంకటరెడ్డి, వి పాములయ్య, ఎం రామారావు, వి శ్రీనివాస్, డి రాజబాబు, ఆర్ రామలింగేశ్వరరావు, ఏ భార్గవ్, ఏ వరహాలు, ఏ శ్రీనివాస్, ఏవివి దుర్గారావు, సిహెచ్ఎల్ గణేష్ తదితరులు నిరాహార దీక్షలు కూర్చున్నారు. నగేష్ చక్రవర్తులు బుధవారం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించ చేశారు. గురువారం మరికొన్ని మండలాల సభ్యులు పాల్గొంటారని తెలియజేశారు. నా పేరు చక్రవర్తి, కాకినాడ జిల్లా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మరి ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలన్నీ చెల్లించాలనేటువంటి డిమాండ్ తోటి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం నుంచి పిఎఫ్ మన ఉద్యోగులు దాచుకున్నటువంటి పిఎఫ్ డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఏపీజీఆర్లో ఏదైతే బాండ్స్ మెచ్యూర్ అయినాయో ఆ మెచ్యూర్ అయినటువంటి బాండ్స్ కూడా పేమెంట్స్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే మరి మన ఆర్థిక అవసరాలకి, వైద్య అవసరాలకి దాచుకున్నటువంటి డబ్బులు కూడా చెల్లించడం లేదు. మరి 11వ పిఆర్సీ నందు బకాయిలు ఉన్నటువంటి పిఆర్సీ ఏరియాస్, డిఏ ఏరియాస్ ఏ విధంగానూ చెల్లింపులు అనేటువంటి చేయడం లేదు. కేవలం జీతం కూడా మరి ఈ జీతం కూడా సకాలంలోనే చెల్లించకుండా 1వ తారీఖు కూడా జీతాలు చెల్లించినటువంటి మరి ఎట్లాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి సకాలంలో జీతాలు ఇవ్వడమే కాకుండా మరి ఏదైతే ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నింటినీ కూడా సకాలంలో చెల్లించాలి. మరి ఈ రోజున రిటైర్మెంట్స్ ఈ రోజు నుంచి మొదలైనవి. మరి ఈ రోజున 31వ తేదీ నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఏ విధమైనటువంటి గ్రాడ్యుయేటీలు కానీ మరి కమ్యూటేషన్స్ కానీ చెల్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ రోజున ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత చాలా
ఆర్థిక అవసరాలు తీర్చుకునేటువంటి విధంగా గతంలో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి ఉద్యోగులకు రావాల్సినటువంటి 18,096 కోట్ల రూపాయలు చెల్లించే దిశగా చర్యలు తీసుకోవాలి. మరి ఈ చర్యలన్నింటినీ కూడా మరి ఈ రోజున కేబినెట్ సమావేశం జరుగుతుందనేటువంటిది తెలియవచ్చింది. మరి ఈ కేబినెట్ సమావేశంలోనే మరి సరైన నిర్ణయం తీసుకుని మరి ఉద్యోగులకి ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఏదైతే ఆర్థిక బకాయిలు ఉన్నాయో చెల్లించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు చక్రవర్తి, కాకినాడ జిల్లా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై ఆమోదించిన మంత్రి మండలి. నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించిన చెల్లిపోయి. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్టుకు సిద్ధమైన విశాఖ పిఎం పాలెంలోని వైఎస్ఆర్ ఏసీఎస్ స్టేడియం. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరిగే ఈ టెస్టులో ఆడేందుకు విశాఖపట్నానికి చేరుకున్న భారత్ ఇంగ్లాండ్ జట్లు. ముఖ్యమంత్రి జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి. కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి కానీ అధికారం కోసం దిగజారుడు మాటలు మాట్లాడొద్దంటూ హితావు పలికిన నాని. జిల్లా ప్రజలు అధికారుల సహకారంతో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి. నూతన సంయుక్త కలెక్టర్ కాకినాడలో జేసీగా బాధ్యతలు తీసుకుని జిల్లా కలెక్టర్గా కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రవీణ్ ఆదిత్య. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.